ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా కాజీపేట మండలంలోని తహసీల్దార్ మహబూబ్ బాషా తన సమస్య పరిష్కరించే వరకు దీక్ష కొనసాగిస్తానని, నాకేమైనా జరిగితే అధికారులదే బాధ్యతని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నుండి తహసీల్దార్ కార్యాలయం వద్ద లక్ష్మీదేవి కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 581/2 సర్వే నెంబర్లో ఆమె భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకొని అమ్ముకుంటున్నారు అన్నారు. ఈ విషయంపై పలుమార్లు కాజీపేట మండలం తహసీల్దార్ మహబూబ్ బాషాకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమన్నారు. దీంతో తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. నా సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష చేస్తారన్నారు. కాగా రాత్రి 10:20 కాజీపేట తహసీల్దార్ మహబూబ్ బాషా కాజీపేట సిఐ మోహన్ వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆమె దీక్ష విరమించారు. నా పేరు లక్ష్మీదేవి, నాగులుగాన్ల పెద్ద పెంచులయ్య కూతుర్ని. లక్ష్మీదేవి నా పేరు. మా అమ్మ పేరు సాలమ్మ. మా క్యాస్ట్ రజక. మాకు వారసత్వంగా మా నాన్న ఉన్నప్పటి నుంచి మాకు పొలము 49 సెంట్లు రిజిస్ట్రేషను అంటే పట్టా, మిగతాది 25 సెంట్లు, ఒకటి 90 సెంట్లు స్థలం ఉంది. అంటే మా నాన్నది, మా నాన్న ఆస్తి. మా నాన్న కరోనాతో చనిపోతే మేము కరోనాకు చాలా డబ్బులు ఖర్చు అయితే మేము అమ్మాలని చూస్తే సుబ్బారెడ్డి అనే అతను దల్లాలు, అతను మమ్మల్ని అమ్మనీయకుండా పెద్దరెడ్డి ఆంజనేయుల కోటాలు సర్పంచ్, ఇప్పుడు మెయిన్ సర్పంచ్ అతను వైసీపీలో సర్పంచ్ 90 సెంట్లలో ఆక్రమించినాడు. అవతల 20 సెంట్లు. ఇదో ఎవిడెన్స్ కూడా మా దగ్గర అతను ఆక్రమించినట్టు ఎవిడెన్స్ ఉంది. గోపిరెడ్డి పెద్దరెడ్డి అనే అతను 90 సెంట్లో 20 సెంట్లు ఆక్రమించుంటే 8 సెంట్లు చూపించినారు. ఎవరు? మండల సర్వేరు. సచివాలయం సర్వేరు వాళ్ళతో 2 సార్లు వేపించినాను. 2 సార్లు వేపిస్తే ఇతనికే గోపిరెడ్డికే మద్దతు తెలుపుతాండారు. కానీ సచివాలయం సర్వేరు వాళ్ళు భూమి కనిపించినా కూడా భూమి ఉంది కనీసం మాకు తెలియజేయడం లేదు. మండల సర్వేరు మొన్న రిటైర్డ్ అయిన అతను ఇదో 8 సెంట్లు ఉందిమ్మా, మిగతాది కూడా అతని పొలంలోనే ఉంది అని ఇదో స్కెచ్ కూడా ఇచ్చినారు. ఇది మేము MRO సార్కు చూపించినాము. ఇదో నేను అర్జీ ఇచ్చినది 2 సంవత్సరాల నుంచి MRO చుట్టూరు తిరగడం సరిపోయింది మాకు. ఇదే పనే 2 సంవత్సరాలు. 90 సెంట్లు ఆక్రమించినాడు అనేది మేము దాని మీద ఇస్తామంటే మళ్ళా తరువాత 25 సెంట్లలో ముందు పక్క 580 సర్వేలో మా దాంట్లోనే రోడ్డు మీదకి ఆక్రమించి బేస్మఠం వేసినారు. నేను MRO సార్కు బేస్మఠం వేసిన ఫోటోతో సహా ఇచ్చినాను. ఎవరు? ఈ సుబ్బారెడ్డి, ఈ ఇతనే, వీళ్ళిద్దరు కలిసే అది కూడా ఆక్రమించి 1.5 సెంటు వేరే వాళ్ళకు ఇదో 580లోనే ఈ గోపిరెడ్డినే పెద్దిరెడ్డినే 1.25 సెంటు రిజిస్ట్రేషన్ చేయించినాడంట. 580 సర్వే నెంబర్ వేసి మా దాంట్లో. మా సర్వే నెంబర్ 581/2. 2లో 580 ఎట్లా వేస్తాడు? 580లో వాళ్ళు 10 సెంట్లు కొనుక్కున్నారు. ఇదో సాక్ష్యం. 10 సెంట్లు. 10 సెంట్లలో హోంగార్డ్ వాళ్ళకు 3 సెంట్లు, సుబ్బారెడ్డి అనే అతనికి 4 సెంట్లు, 20 రోడ్డుకు ఆడికి 10 సెంట్లు అయిపోయింది. ఇదో నా కాడ ఎవిడెన్స్ ఉంది. నేను MRO సార్కి ఎన్నిసార్లు ఈ ఎవిడెన్స్ చూపించినా కూడా వాళ్ళకి అర్జీ ఇచ్చి వాళ్ళని పిలిపేయడం లేదు. నిన్న బేస్మఠం మా స్థలంలో మేము బేస్మఠం తీస్తే నిన్న మా మీదికి, మా అమ్మ మీదికి, నా మీదికి దౌర్జన్యంగా గంగిరెడ్డి అనే అతను వచ్చి ఫోన్ చేస్తే మేము జేసీపీ తీసుకుపోయి బేస్మఠం తీస్తామంటే గంగిరెడ్డి అనే అతను ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే పగిడాల మోహన్ రెడ్డి, నీ కథ తేలుచ్చా, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీ దిక్కుండే కాడికి చెప్పుకో, నీ MROకు చెప్పుకో, కలెక్టర్కి చెప్పుకో, CMకు చెప్పుకో, శాఖల రానా, నీకు రాజకీయం అవసరమా? నీకు రాజకీయం అవసరమా? నీ అమ్మ చేసింది, నీకు రాజకీయం అవసరమా? నువ్వు ఎట్లా చేస్తావో చూస్తాము, నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తాం. వాళ్ళు ఏదో ఇది చేసి వచ్చినారంట, నన్ను ఏదో చేస్తారంట. నేను గాజులు తొడుక్కొని గలగల అనిపించుకుంటే మనిషిని కాదు నేను. పుట్టు చావు ఒకటేసారి వస్తుంది. ఈ బొద్దు ఏ బొద్దు పుట్టారో ఈ బొద్దు చచ్చినా ఒకటే. కానీ మా భూమి 581లో 25 సెంట్లు, 90 సెంట్లు, మా 582లో 49 సెంట్లు. ఖచ్చితంగా మా హక్కు మాకు ఖచ్చితంగా రావాల్సిందే.
దీనికోసమే నేను 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాను. ఎంఆర్ఓ సార్ని అడగండి, ఎంఆర్ఓ సార్ బయటికి రావాలా ఇప్పుడు, దీని గురించి ఖచ్చితంగా చెప్పాలా, లేకుంటే నేను నిరాహార దీక్షకి ఇప్పటి నుంచి ఈయనే కూర్చుంటా, నేను పోను. నేను నా భూమి నాకు చూపించినంత వరకు నేను ఇప్పటి నుంచి ఇంకా నేను నిరాహార దీక్షకి ఈయనే కూర్చుంటాను. నేనైతే నా పానం పోయినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పోయే ప్రసక్తే లేదు. వీళ్ళందరి మీద గంగిరెడ్డి ఫోన్ చేస్తే పగడేల మోహన్ రెడ్డి రాయి ఎత్తుకొని వచ్చినాడు, సుబ్బారెడ్డి ఒయ్యత మాట్లాడినాడు, చంద్ర వాళ్ళ తమ్ముడు అతను వచ్చినాడు, అతను కూడా మమ్మల్ని ఎట్లా అంటే నీచంగా మేము చెప్పలేని మాటలు మాట్లాడినారు. మేము రజకులం అయితే మమ్మల్ని సాకులలో అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష కట్టాల్సిందే, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఏం రజకులం అయితే మనుషులం కాదా మేము? మాకు గుణం ఉంది, మీకు కులం ఉంటే మాకు గుణం ఉంది, మీకు కులం ఉంటే నాకు గుణం ఉంది. నీతి నిజాయితీ ధర్మం న్యాయానికి కట్టుబడి నేను పనిచేస్తాను. కాజీపేట మొత్తం ఎవరికైనా చూపించుకోండి, నేను ఖచ్చితంగా సిన్సియర్ గా పనిచేస్తాను. 100% ఎవరి చేత కూడా ₹1 కనీసం టీ కూడా తాగను. నేను స్వచ్ఛందంగా ప్రజలకు పనిచేసే ఆడగుతుని నేను. నా నీతి నిజాయితీ నన్ను కాపాడుతాను. మా అమ్మ కష్టం చేస్తే నాకేం నన్ను సాకలు దానా అని తిట్టే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చినారు? అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం చేస్తాను నేను? చంద్రబాబు నాయుడు సార్కి చెప్పుకోవాలంటే మా గవర్నమెంట్ 3 ఏళ్ళే అంట వచ్చింది ఉండేది, వీళ్ళ గవర్నమెంట్ వస్తాడంట. అంటే రాజకీయంగా నువ్వు ఇదంతా చేస్తాండావా? మేము మా స్థలం ఆక్రమించుకునేది ఆ పక్కకు 20 సెంట్లు ఆక్రమించుకున్నారు. మళ్ళా మెయిన్ రోడ్డుకు బేస్మెంట్ వేసి పెడతావు నువ్వు. 1 కాలు ఎస్సీ వాళ్ళకి చేపించి అంటే మేము ఎవరికి భూమి అమ్ముకోకూడదు, మేమే నీకు తగ్గుకు నువ్వు డల్లాలు అని నీకే అమ్మాలనే, మేము నీకే ఇవ్వలేదనే, మేమైతే ఇచ్చే ప్రసక్తే ఉండదు. నేను ఇప్పటి నుంచి ఇన్నే నిరాహార దీక్షకు